నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే బెడిసి కొట్టిన జగన్ రెడ్డి డ్రామా, చీకొట్టిన దళిత సంఘాలు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం మీద జగన్ రెడ్డి పేరు పీకివేయడంతో సంబరాలు చేసుకుంటున్న దళిత వర్గాలు. అంబేద్కర్ పక్కన జగన్ రెడ్డి అనే సైకో పేరు పీకేసిన దళితులను అభినందించిన దళిత సంఘాలు. అంబేద్కర్ పేరు పీకి తన పేరు పెట్టుకోవడం, దళితులకు 27 పథకాలు రద్దు చేయడం, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి తన ఇంట్లో భోజనాలు పెట్టడం, దళితులకు శిరోముండనం చేసిన వాడికి పదవులు ఇచ్చి ప్రోత్సహించడం చేసిన జగన్ రెడ్డి అనే సైకో పేరు అంబేద్కర్ పేరు పక్కనే ఉంటే అర్హత లేదని ఆ పేరు పీకేసిన దళితులు. అంబేద్కర్ విగ్రహం మీద దాడికి జగన్ రెడ్డి డ్రామాలు. దళిత సంఘానికి నిజం తెలిసి చీకొట్టడంతో సైలెంట్గా బెంగళూరు చెక్కేసి ఇక్కడ సైకోలతో ఇంకా డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ జైబీం అండి. గత రాత్రి నుంచి వైసీపీ పార్టీ, సాక్షి ఛానల్, సాక్షి టీవీ, వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాళ్ళు విజయవాడలో 125 అడుగుల విగ్రహం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఆ విగ్రహాన్ని అవమానపరిచారు, ఆయన పేరు తీసేయాలని ప్రయత్నం చేశారని నిన్నటి నుంచి ఒకటే పనిగా అసత్య ప్రచారం చేస్తున్నారు. సమతా సైనికులు దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఎవరైతే ఆ పని చేశారో అది కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే. అక్కడ చూడండి ఒకసారి, బాబాసాహెబ్ పేరుని ఎవరో ఒక్క అక్షరం కూడా టచ్ చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పేరుని మాత్రమే తీసేశారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా ఎవరూ టచ్ చేయలేదు. చిన్న గీత కూడా లేదు ఎక్కడా కూడా. ప్రశాంతంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే ఆ తీసేసిన వాళ్ళు ఎవరో నాకు తెలిసిన ఏదైతే ఐడియా ఉందో దాని ప్రకారం ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్య అనే ఒక పథకం ఉండేది, విదేశాలకు వెళ్ళి చదువుకునేది. ఆ పేరును తీసేసి, బాబాసాహెబ్ పేరును తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. అది ప్రతి ఒక్క దళితుని బాధింపజేసింది. అంబేద్కర్ గారిని అవమానపరిచింది నిజంగా జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ గారి పేరు తీసేసి ప్రపంచ గాంధీ నీ పేరు పెట్టుకోవడానికి సిగ్గు లేకోకుండా ఇప్పుడు ఏదో బాబాసాహెబ్ అంటే ప్రేమ ఉన్నట్టు నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే, నీ రాజకీయాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దళితులను వాడుకుంటావంటే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ వాళ్ళకి మేము ఇదే చెప్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడైనా సరే ఇక్కడ జరగకపోయినా కానీ జరిగిందని ఏదైతే క్రియేట్ చేస్తున్నారో సమతా సైనికులు దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ గారి పేరు పెడతానని చెప్పేసి కోనసీమ జిల్లాకి విధ్వంసం సృష్టించి అక్కడ అనేక మందిని కేసుల్లో ఇరికించి నీ పార్టీ వాళ్ళ చేత చేయించి రాజకీయం చేసింది నువ్వు కాదా? అంబేద్కర్ గారు ఏదైతే దళితులు బాగుపడాలని కోరుకున్నారో రాజ్యాంగబద్ధంగా గత దశాబ్దాల నుంచి ఉన్న 27 పథకాలు తీసేసింది నువ్వు కాదా? మా దళితులను చంపిన వాడిని అమ్మటేసుకుని తిరగటానికి సిగ్గులేదు కానీ ఈ రోజు అంబేద్కర్ గారు గుర్తుకొచ్చారా నీకు? మా దళితులు చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని నీ పక్కన పెట్టుకుని ఊరేగించుకుంటూ తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంతబాబుని దీనికి సమాధానం చెప్పు ముందు. అలాగే దళితుడికి శివమరణం చేసి కోర్టు కూడా శిక్ష ఏమని చెప్తే ఆయన కూడా నీ పార్టీలో పెట్టుకుని తిరుగుతున్నావు తోట త్రిమూర్తుల్ని. ఇలాంటి యదో పనులు చేసే ప్రతి ఒక్కరిని, దళితుల భూములు దోసుకున్న పెద్దడిని నీ పక్కన పెట్టుకుని తిరుగుకుంటా ఈ రోజు సిగ్గు లేకోకుండా అంబేద్కర్ గారి పేరుకి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పేసి నీ సోషల్ మీడియాలో, నీ మీడియాలో ఓదలుకుంటూ వార్తలు వేస్తున్నావే. వచ్చి చూడు, ఇక్కడ కేవలం నీ పేరు ఎవరైతే తీసేశారో వాళ్ళకి మేము సమతా సైనికుల తరఫున జైభీం తెలియజేస్తున్నారు. నీలాంటి ఎవరైతే నాయకులు ఉన్న రాజకీయ నాయకులు దళితులకు ద్రోహం చేసినా అలాంటి పేరు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మేము మీ పేరు తీసేటాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇది ఎవరైతే చేశారో వాళ్ళకు మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాము. జై భీమ్. కూతురితో కలిసి యువ జర్నలిస్ట్ యోగి ఆత్మహత్య. వరంగల్ జర్నలిస్ట్ వర్గాల్లో విషాదం. వరంగల్ యువ జర్నలిస్ట్ తొలి వెలుగు ఛానల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న యోగిరెడ్డి తన కూతురు ఆద్యతో కలిసి హన్మకొండ శిలా పార్క్ సమీపంలో తన ఇంట్లో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందగా కూతురు ఆద్య ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. హన్మకొండలోని శిలా పార్క్ సమీపంలో అద్దె రూమ్ లో ఉంటున్న యోగి శుక్రవారం ఉదయం నుంచి రూమ్ నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం యోగి సన్నిహితులు ఆయన ఇంటికి వెళ్లి సమయంలో ఎంత పిలిచినా స్పందించకపోవడంతో అనుమానంతో తలుపులు తొలగించి చూశారు. యోగి ప్రాణాలు కోల్పోయి కనిపించగా మారక స్థితిలో ఉన్న ఆయన కూతుర్ని కొంతమంది జర్నలిస్టులు, సన్నిహితులు ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు.
కుటుంబ సమస్యలే కారణమా మరేదైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. జర్నలిజంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న యోగిరెడ్డికి మంచి పేరు ఉంది. అగ్రెసివ్గా ఉండేవాడు. జర్నలిస్టుల సమస్యలపై గళం వినిపించేవాడు. సామాజిక మాధ్యమాల్లోనూ తరచూ జర్నలిస్టు సమస్యలపై చర్చ పెట్టేవాడు. జర్నలిస్టుల సమస్యల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటూ పలుమార్లు ప్రకటించాడు. TWJF సంతాపం. వరంగల్ జిల్లా యువ జర్నలిస్ట్ యోగిరెడ్డి తన కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవు పున్నయ్య వ్యక్తం చేశారు. యోగి మృతికి వారు సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు ఏసీపీ రవికిరణ్ తెలిపారు. వీరులపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవికిరణ్ మాట్లాడారు. అల్లూరు గ్రామానికి చెందిన బెల్లంకొండ రమేష్ జూన్ 23న తన ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మహాలక్ష్మణుడు సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తులో భాగంగా అల్లూరు రుజూరు గ్రామాలకు చెందిన ఇద్దరిని అనుమానంతో ఈ నెల 8న అదుపులోకి తీసుకొని విచారించారు. వారు తాము దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. ఈ ద్విచక్ర వాహనంతో పాటు గతంలో తమతో పాటు అల్లూరు, జుజ్జూరు, కంచికచెర్ల మండలం కొత్తపేట గ్రామాలకు చెందిన మరో 4గురితో కలిసి దొంగతనం చేసిన పలు వాహనాలకు సంబంధించిన వివరాలు తెలిపారు. నిందితులు తెలిపిన సమాచారం మేరకు వారి వద్ద నుంచి మొత్తం 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కేసును అత్యంత వేగంగా ఛేదించేందుకు ఎస్ఐ మహాలక్ష్మణుడు సిబ్బందికి రివార్డు అందజేశారు. ఈ క్రైమ్లో బాగా ప్రతిభ చూపించి చాలా బాగా పట్టుకోవడం ఈ క్రైమ్ టీం అందరూ, ఎస్పెషల్లీ ఎస్ఐ మహాలక్ష్మణుడు అండ్ వాళ్ళ టీం జాలయ్య అండ్ శ్రీనివాస్ నాయక్ అండ్ నరసింహారావు, ఈ మొత్తం టీంని మరీ సిపి సార్ కూడా అభినందించడం జరిగింది. అండ్ స్మాల్ రివార్డ్ ఈస్ బీయింగ్ సబ్మిటెడ్ టు దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐ వుడ్ లైక్ టు కాల్ జాలయ్య. నరసింహ వెళ్ళాలి, చాలా బాగా పట్టుకున్నారు. లోకల్ ఇన్ఫార్మర్స్తో బాగా పట్టుకోవడం జరిగింది. హీ హాజ్ వెరీ గుడ్ లోకల్ ఇన్ఫర్మేషన్. అది శ్రీను, వీళ్ళిద్దరు మెయిన్గా చాలా బాగా పట్టుకున్నారు. అండ్ మా ఇంటెలిజెన్స్ ఎలాగా ఉన్నది కదా, జాలయ్య టెక్నాలజీ యూజ్ చేసి వెళ్ళా కీపిట. అండ్ దీని అందరికీ మెయిన్ థ్యాంక్స్ ఎస్ఐ మహాలక్ష్మణుడు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ అవర్ టీమ్. అండ్ విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి. మన కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో we are conducting more and more preventive action in respect to crime. సో మీరు కూడా ప్రజలందరూ కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS అనే సిస్టమ్, దెర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ విచ్ ఈజ్ నాట్ బీయింగ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ. సో దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎప్పుడైనా ఎక్కడికైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఒక 2-3 రోజులు తిరుపతి వెళ్ళి ఇంట్లో ఖాళీగా ఉంచి తాళాలు వేసే క్రమంలో ఉంటే దయచేసి LHMS అనే సిస్టమ్ యూజ్ చేసుకోండి. ఇన్ విచ్ మేము వచ్చి మీ ఇంటిలోనే కెమెరాలు పెట్టి ఎవరైనా దొంగలు కానీ పడితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటే వీ కెన్ ఫర్దర్ మోర్ ప్రివెంట్ సచ్ టైప్ ఆఫ్ క్రైమ్ కేసెస్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. చింతల్పూడి తుంబిలేరు రిజర్వాయర్లలోకి గురువారం మధ్యాహ్నం 12 గంటల సమాచారం ప్రకారం ఇన్ఫ్లో 6,393 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 8,893 క్యూసెక్కులుగా ఉన్నట్టు ఏఈఈ పరమానందం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమిళేరు బేస్ 349.36 అడుగులు, గొనెలవాగు బేసిన్ 349.13 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.3 టీఎంసీలుగా ఉందని అన్నారు. ఏజెన్సీలోని రాయగూడ మండలం కొవ్వాడ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు
వాగులు పొంగి పొర్లడంతో జలాశయం నీటి మట్టం పెరుగుతుంది. దీంతో అధికారులు జలాశయం గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. దీంతో జలాశయం దిగువ పంట పొలాలు నీట మునుగుతున్నాయి. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఎస్సీ నేత్రాసన సెక్రటరీ ఫాదర్ ఎస్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటాలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అనుసరించి మత స్వేచ్ఛను భంగం కలిగించకుండా ఎవరికి ఇష్టపడిన మతాలను అనుసరించే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సంగిపాగి ఆంటనీ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని గత 73 సంవత్సరాలుగా దళిత సంఘాలు, లౌకికవాద పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారని ఆయన తెలిపారు. 1950 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ హోదా కల్పించే విషయాన్ని పరిశీలించుటకై అనేక కమిటీలు, కమిషన్లు నియమించబడినా ఫలితం లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులారా, మాకు న్యాయంగా రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను 73 ఏళ్లుగా కోల్పోయామని ఈ హక్కుల సాధనకు ప్రతి ఒక్క దళిత క్రైస్తవులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె ఆంటోనీరాజ్, ఎల్ లహస్రాయి, జె ప్రభుదాస్, డేనియల్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు దళిత క్రైస్తవుల శాంతియుత నిరసనలు, స్థానిక సంఘముల దైవజనులు, ఆర్సీఎం ఫాదర్లు, బ్యాప్టిస్ట్ సంఘ సమాజముల పెద్దలు, క్రైస్తవ నాయకులు శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయుటకు ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యమైన విషయం దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దుపరిచి క్రైస్తవులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాయకుండా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశం చేత శాంతియుతమైనటువంటి నిరసన మేము ఈరోజు ఏర్పాటు చేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు గమనించి ఈ విషయాన్ని సావధానంగా స్వీకరించి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చి మత స్వేచ్ఛను హరించకుండా ఎవరి దైవత్వాన్ని వారు పూజించడానికి, ఆరాధించుకోవడానికి, స్వచ్ఛందంగా స్వీకరించినటువంటి మతాన్ని అనుసరించడానికి రాజ్యాంగం ప్రకారము హక్కు కల్పించి ఈ విషయంలో న్యాయం చేయవలసినదిగా క్రైస్తవులందరి పక్షంగా తెలియజేస్తూ ఉన్నాం. అసోసియేషన్ ప్రెసిడెంట్ కర్నూలు జిల్లా జట్టి ప్రభుదాస్. ఏ దేవుని నమ్మినా కానీ, ఏ దేవుని మొక్కినా కానీ, ఏ దేవుని ఆరాధించినా కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. దళిత క్రైస్తవుల పైన, దళిత ముస్లింల పైన వివక్ష చేయాలని రాజ్యాంగపరమైనటువంటి న్యాయం దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కనుక ఏ ప్రాంతంలో చూసినా కానీ
దళిత క్రైస్తవాన్ని వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ వివక్ష ఆగిపోవాలి, ఈ వివక్ష అంతం కావాలి అన్న నినాదంతో మేము ముందుకు వచ్చి విన్నవించుకుంటూ ఉన్నాము. పాదాల హస్త్రాలను ఎస్సీ జాబితాలో, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పై విమర్శలు చేస్తున్నారని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. నంద్యాల జిల్లాలో పాత కక్షలతో ఓ వ్యక్తిని హత్య చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపైన మాత్రమే దృష్టి పెట్టామని, హత్య రాజకీయాలు తెదేపా నాయకులు ప్రోత్సహించారని తిక్కారెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదని, త్వరలో ఓపెన్ చేస్తామని అన్నారు. నేను జనంలో ఉన్నాను అనిపించుకునేదానికి ఎవడన్నా సస్తాడా లేదా లేదని ముడుపుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రోజు ఎవడన్నా సస్తే జల్ది ఇంటికి అడిగిపోదాం, వాడు ఏడు చూద్దామని చెప్పి. మొన్న చూసాం ప్రకాశం జిల్లాలో పరామర్శించనికి పోయి నేను అన్ని డబ్బులు ఇస్తుంటే అని చెప్తాడు. ఆ ఇంటికాడ పోతే కుటుంబం ఏమ్మా నీ కొడుకు లేడు, నీ చనిపోయినాడు, నేను ఉంటానమ్మా భయపడొద్దని చెప్తారు. నన్ను అమ్మఒడి రాలేదు చూడి, నాయన బడి రాలేదు చూడి అని చెప్తా ఉన్నాడు. అంటే కేవలం ప్రజల్లో ఉన్నాను, నేను ప్రజల్లో నన్ను ఎక్కడ మర్చిపోతారనే ఉద్దేశం తప్ప ఏం లేదు. నిన్న సీతారామపురం శ్రీశైలం నియోజకవర్గంలో ఆ గ్రామంలో వచ్చారు. అక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పని కట్టుకొని ఆ గ్రామంలో ఒక వార్డు నాయకుడిని చంపిస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని నువ్వు అతలాకుతలం చేసి అప్పుల పాలు చేసి దీన్ని చేస్తే ఆ దరిద్రాన్ని మోసుకొని ఎట్లా చేయాలో తెలీదు, నెల వస్తే ఎట్లా జీతాలు వేయాలో తెలీదు, కోర్టులో ఆపుతా ఉన్నావు. ముందు నీ కుటుంబంలో ఏం జరిగింది, మీ చిన్నాయని చంపిన వాళ్ళు ఎవరో తేల్చండి ఫస్ట్. అసలు కర్నూలు జిల్లాలో కేవలం చావు పేరుతో ఈరోజు వస్తాను. కేవలం రాజకీయంగా నేను ఉన్నాను, నా ఉనికి ఉంది, మా పార్టీ ఉంది అని నీ క్యాడర్కో కార్యకర్తలకో ప్రజలకో అట్లా ప్రజల్లో ఉన్నానని చెప్పుకునే దానికోసమే చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, లేక మా నాయకులు అక్కడ లోకల్ ఎమ్మెల్యేల పైన నువ్వు రాళ్ళేస్తున్నావు తప్ప తెలుగుదేశం పార్టీగా మేము మాకున్నటువంటి సమస్యలు, మాకున్నటువంటి ప్రజా సమస్యల్ని మేము ఎట్లా చేయాలా, ఏం చేయాలని చెప్పి మేము ఆ పనిలో ఉన్నాం. ఈ రోజున మేము ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టి ఫ్రీ ఇసుక, లేక పెంచినటువంటి పెన్షన్లు, లేక మళ్ళీ ఫ్రీ బస్సులు, ఇవన్నీ ఎట్లా తీసుకురావాలనే ఆలోచనలో తప్ప మేము వేరే దాంట్లో ఏమి లేవని తెలియజేస్తున్నాం. మొగసాలకు ఎక్కిందని ఒక సామెత మనం చూసాం. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు బాబాయిని చంపినారు. అది కూడా చంపినోడు చెప్తున్నాడు. గొడ్డలు ఎక్కడ ఉన్నింది, దస్తగిరి అప్రూవర్గా మారి ఆయనే చెప్తున్నాడు. గొడ్డలు కొనింది, గొడ్డలతో సహా అన్నీ చూపిస్తున్నారు. సాక్షాత్ వాళ్ళ అమ్మ చెల్లెళ్ళు కూడా చెప్పారు. ఎలక్షన్లో మొత్తం ప్రచారం కూడా ఇదే జరిగింది. సొంతం బాబాయినే చంపి మరి సీతారామపురంకి వచ్చి ఒక రౌడీ షీటర్ చనిపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఓదార్చి అక్కడితో ఆగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద అబాండలు వేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. 24 గంటలు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, మేము చేస్తాం త్వరలో అంటే రెడ్ బుక్ అంటున్నారు. ఇంకా ఓపెన్ చేయలేదు, చేయబోతున్నాం, హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త అని చెప్తున్నాం. ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ వద్దంటేనే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారనేది మీరు మర్చిపోతున్నారని ఇంకోసారి కూడా గుర్తు చేస్తున్నారు. మీ సంస్కృతిని మేము పాటించాలని అనుకుంటే ఎయిర్పోర్ట్ దాటి మెయిన్ హైవేలకు కూడా రాలేరు. గతంలో నీకు పాదయాత్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సహకరిస్తే నువ్వు పాదయాత్ర వెలగబెట్టినావు, గుర్తుపెట్టుకోవాలి.
నిన్నగిన మా సీఎం గారు కానీ మా లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఊకే కన్నుసైగా చేస్తే మీరుండేదాడ అంతా 200-300 మందిని పెట్టుకొని నువ్వు ఊగులాడుకుంటూ వచ్చినావు. వచ్చేటప్పుడు ఈ లోకల్ విధవలు ఏం చెప్పినారు, నిజమా అబద్ధమా అనేది కనుక్కోవాలి. అక్కడ జరిగినది ఎవరతను అంత వాళ్ళ లోకల్ గ్రామ సమస్యతోని వర్గపూర్లో ఏదో చంపుకున్నారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి జరుగుతుందని మంత్రి టీసీ భరత్ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు కర్నూలు డిపో 1లో 4 కొత్త ఆర్టీసీ బస్సులను రాష్ట్ర మంత్రి టీసీ భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించి అనంతరం బస్సులను మంత్రి నడిపారు. ఆర్టీసీలో సమస్యలను తమ ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే ముందు అన్ని రూట్లలో బస్సులు పెంచుతున్నామని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, బస్టాండ్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలుకు చెందిన డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఆంధ్రప్రదేశ్ ఈటోకాయ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో సంకల్బాగ్లోని చిన్మయి విద్యాలయంలో కరాటేలో రాణిస్తున్న విద్యార్థులను అభినందించారు. వైజాగ్లో జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన 4 విద్యార్థులకు, కేరళలో జరిగిన ఇంటర్నేషనల్ టెక్నికల్ సెమినార్లో ప్రతిభ కనపరిచిన 4 విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ ప్రశంసా పత్రాలతో సన్మానించారు. భూటాన్లో జరిగిన ఏషియన్ కరాటే ఫెడరేషన్లో కరాటే జడ్జిగా ఎన్నికైన జగదీష్ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఏకాగ్రతతో విజయం సాధిస్తారని తెలిపారు. క్రీడల్లో కర్నూలులో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన క్రీడాకారులను కోరారు. కార్యక్రమంలో కరాటే కోచ్ ఆరిఫ్ హుసేన్, ఫయాజ్, రాము తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఇటు క్రీడాకారులను ప్రోత్సహించడంలో మీకున్న గొప్ప దేవుడు ఎల్లవెల్లలా మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్రతి క్రీడాకారు సక్సెస్ వెనుక మీరున్నారన్న విషయం మేము ఎప్పుడూ చేయాలో డిజైన్ చేసి కరాటేలో ఒక చిన్న కటా పర్ఫార్మెన్స్ ఇస్తారు. మనకి కటా బేసిక్స్ నేర్పిస్తుంటాయి సార్. మేజర్గా ఎక్కువ శాతం అబ్బాయిలు కరాటేలో ఉంటారు. ఈ స్టాండర్డ్కి అమ్మాయిలు రావడం అంటేనే చాలా తక్కువ సార్ మన కర్నూలు జిల్లాలో. కానీ ఈ అమ్మాయి సిమ్రా మరియం మంచి బ్రౌన్ బెల్ట్ స్థాయికి రావడం, నెక్స్ట్ బ్లాక్ బెల్ట్ ఎలిజిబుల్ అవుతుంది సార్. వీళ్ళ ఫాదర్కి కూడా మీ తరపున సార్ తనుజ్ మహమ్మద్ గౌస్ ప్రణీత్ ఎస్ఎండి ఒలింపిక్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ శంకర్ శర్మ సార్ గారిని కోరుతున్నాం. మనీష్విని
సార్ అప్రిషియేషన్ కార్యక్రమం చేయడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ముందు వరల్డ్ కరాటే ఫెడరేషన్లో కూడా సర్టిఫికేట్ తీసుకొని కర్నూలుకు మంచి పేరు తీసుకురావాలని, కర్నూలులో మంచి కరాటే అసోసియేషన్ తరఫున అతిథి సత్కార స్థానం చాలా థ్యాంక్ యూ సార్. రెడీ సార్. ఓకే తొందరండి, రౌండ్కి రావాలి, అంతా రౌండ్కి రండి, మీరిద్దరు వెనక్కి వెళ్ళండి. రెడీ రెడీ సార్. ఓకే ఎట్లా ఉందండి సార్? ఇక్కడ ఈ లైటింగ్ నల్లగా వస్తుంది సార్, అదే పేపర్కి చూడమ్మా, అందరు ఇక్కడ చూడండి. బాబు రా దగ్గర, మీరిద్దరు రా మళ్ళీ దూరం అవుతుంది. ఇటు ముందు చూడండి, ఇక్కడ చూడండి సార్. రెడీ సార్. బాబు ఇట్లా చూడండి, అందరు రెడీ, స్మైల్. అట్లే ఉండండి సార్, అట్లా ఉండండి. సైలెంట్ ఉండాలి, అందరూ ఏం మాట్లాడకూడదు. ఓకే సార్. ఓకే సార్. అందరు సైలెన్స్, ఏం మాట్లాడకూడదు, 2 నిమిషాలు. ఈరోజు ఇక్కడ స్థానిక సంకల్బాగ్లోని చిన్మయ విద్యా మిషన్ స్కూల్లో కరాటే మాస్టర్ ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా కేరళలో జరిగిన సెమినార్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి సర్టిఫికెట్స్తో రావడము మనం ఎంతో గర్వించాల్సిన విషయం. అదేవిధంగా వైజాగ్లో జరిగిన గేమ్స్లో మెడల్స్ సాధించిన పిల్లలకు కూడా గోల్డ్ మెడల్స్ మరియు బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పిల్లలకు ఈ షియా కరాటే ఈ పోటీలలో గెలిచిన పిల్లలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ భూటాన్లో ఒక ఏషియా పసిఫిక్ ఆ సెమినార్లలో పాల్గొని కరాటే జడ్జిగా అభినందన పొంది ఆ ప్రశంసా పత్రాన్ని ఆ ఎగ్జామ్లో క్లియర్ చేసిన జగదీష్ గారిని కూడా ఇక్కడ సన్మానించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేటివి చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మన కంట్రీలో చాలా ఉంది. మార్షల్ ఆర్ట్స్లో బాడీ పాస్చర్స్, వేరియస్ పాస్చర్స్ ఉండడం వలన ఒక యోగా అనేది, ఎక్సర్సైజ్ అనేది, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మిళితమై ఉంది. అదే కాకుండా వాళ్ళు ఆ కరాటే ఫీట్స్ మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు వాళ్ళు చేసే శ్వాస కూడా చాలా డీప్ బ్రీదింగ్ తీసుకుంటున్నారు, సౌండ్ చేస్తున్నారు. సో అది కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఉపయోగపడుతున్నది. నెక్స్ట్ వాళ్ళు ఆ ఫైట్ చేసేటప్పుడు వాళ్ళు ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్. మొన్న కూడా మనం కొన్ని ఒలింపిక్ మెడల్స్ మన కంట్రీ వాళ్ళు మిస్ అయినారు. ఆ టైంలో ఒక రకమైన ఫియర్ అండ్ ట్రెపిడేషన్ అంటారు, అంటే నాకు రాదేమో అనే భయం కానీ, లేదు ఏదో ఆలోచన సరిగా చేయకపోవడం కానీ. మైండ్ అనేది మేజర్ పార్ట్ వహిస్తుంది. బాడీ ఎంత ఫిజికల్ ప్రావెస్ ఉన్నా మైండ్ కంట్రోల్ లేకపోతే వాళ్ళు లైఫ్లో ఏం సాధించకపోను, ఇంకా డిప్రెషన్కు, సాడ్నెస్కు గురయ్యే అవకాశం ఉంది. సో మైండ్ క్లీన్ కావాలి. అంటే బాడీ అంటే మనం స్నానం చేస్తాం, క్లీన్ చేసుకుంటాం, బాడీ మెయింటైన్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ మైండ్? ఎందుకంటే ఈ మైండే మనల్ని అన్ని రకాలుగా మనల్ని నాశనం చేసినా, బాగుపరిచినా మైండే కారణం. కాబట్టి మెంటల్ స్ట్రెంగ్త్ అనేది, మెంటల్ రెసిలియన్స్ అనేది, మెంటల్ స్టామినా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కోర్సులలో చేసే పిల్లలు కూడా, చదివే పిల్లలు కూడా చిన్న మార్కులు తక్కువ వచ్చినాయి, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినాయని సూసైడ్ చేసుకోవడం చూస్తాం. సో అంటే అటువంటి వాళ్ళ పేరెంట్స్ ఎంత నష్టపోతారు. కాబట్టి మెంటల్ స్ట్రెంగ్త్ ఈ గేమ్స్, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళల్లో ఒక రకమైన స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉంటుంది. అంటే గెలుపు ఓటములు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేసే విధానము వాళ్ళల్లో డెవలప్ అవుతుంది. ఒకసారి ఈ రకంగా పిల్లలు ఈ స్పోర్ట్స్, గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక డిసిప్లైన్కి అలవాటు పడిన పిల్లలు చాలా మటుకు ఫ్యూచర్లో కూడా
మంచి యూస్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా వాళ్ళు తయారవుతారు. అదే కాకుండా ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి, సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైనాయి. సో ఇవన్నీ కూడా కారణం ఏమంటే ఏకంగా ఒకటే, స్పోర్ట్స్లో పిల్లలు పార్టిసిపేట్ చేయకపోవడం, ఒక డిసిప్లిన్ అనేది లేకపోవడం వలన ఈ రకంగా జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానిక ఈ ఆరిఫ్ మాస్టర్ గారు పిల్లలను చాలా చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు, చాలా డిసిప్లిన్. సమాప్తం. నమస్కారం.